రామ్ చరణ్ గారి చేతికి గాయమైందని తెలుసు. కానీ ఆ గాయం ఏ విధంగా జరిగింది? దాని తీవ్రత ఏంటి? అండ్ సర్జరీ చెయ్యాలా? చెయ్యకూడదా? అండ్ చేస్తే ఎన్ని రోజులు కోలుకోవడానికి సమయం పడుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓన్లీ రామ్ చరణ్ గారని కాదు, ఏ హీరో అయినా కూడా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఆ హీరోకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏం జరిగింది అంటూ ఆ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేంత వరకు కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు, ఆందోళన పడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి టీం వాళ్ళని కూడా బ్రతిమలాడుకుంటూ ఉంటారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే పెద్ది సినిమా షూటింగ్లో అందరికీ తెలుసు, కుస్తీ పోటీలు కానీ, క్రికెట్ కానీ, అథ్లెట్ కానీ, అదేవిధంగా రన్నింగ్ రేస్ కానీ, ఇవన్నీ కూడా చాలా స్పోర్ట్స్ ఉన్నట్టు మనకు ట్రైలర్ ద్వారా తెలిసిందే. సో మరీ ముఖ్యంగా ఏంటంటే కుస్తీ పోటీల్లో ఆయన పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆ బాడీ బిల్డింగ్ కానీ, అక్కడికక్కడే నరాలు పట్టేసినప్పుడు, కండరాలు పట్టేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి ట్రైనర్ చేత ట్రైనింగ్ తీసుకొని అక్కడే జిమ్లో వర్కౌట్ చేసి మళ్ళీ అప్పుడే వచ్చేసి షూటింగ్లో పాల్గొనడం, ఇంత కష్టపడి అంటే హార్డ్ వర్క్ చేసి మరి ఒక పెద్ద సినిమా షూటింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేశారు. సో మరి ఈ సమయంలోనే షూటింగ్ చేసినటువంటి సమయంలోనే రామ్ చరణ్ గారి మణికట్టుకి అంటే చేతి యొక్క మణికట్టుకి గాయం జరిగింది. మనము రీసెంట్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చూసాము, ఆయన చేతికి ఇంకా కట్టుకొనే ఉన్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ కూడా అడిగారు, అన్న మీ చేతి గాయం ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ బాగానే ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ ప్రజెంట్ ఏంటంటే డాక్టర్ సోమన్న గారు అయితే ఈ యొక్క గాయం గురించి క్లియర్గా మనకు అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరూ కూడా ఏమనుకుంటున్నారు, మణికట్టు దగ్గర గాయం జరిగింది అంటే ఏం జరిగింది అసలు మాకు క్లియర్గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్యాన్స్ యొక్క ఒక అభ్యర్థన మేరకు డాక్టర్ సోమన్న గారు మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అయితే మన చేతి యొక్క కండరాలు అంటే మణికట్టు ఏరియాలో ఏంటంటే స్ప్రింగ్ లాంటి ఎముకలు ఉంటాయన్నమాట. మనం ఏది పట్టుకున్నా కూడా దానికి తగ్గట్టుగా చేతిని వంచడానికి ఈ విధంగా అక్కడ ఇక్కడ కావడానికి కూడా స్ప్రింగ్ లాంటి ఎముకలు అనేవి మన మణికట్టులో ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే మనం హెవీగా వర్కౌట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మన మణికట్టు పైన ఎక్కువగా భారం పడ్డప్పుడు కానీ, పదే ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎక్కువ కాలాన్ని జిమ్లో వర్కౌట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. సో మరి ఆ ఎక్కువగా హెవీ వెయిట్స్ లేపినప్పుడు కూడా మణికట్టులో నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఆ స్ప్రింగ్ లాంటి ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అలాంటి గాయమే రామ్ చరణ్ గారికి కూడా జరిగింది. ఎందుకంటే ఆయన షూటింగ్ సమయంలో విపరీతంగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, అండ్ చేతుల పైన ఒక భారం ఒత్తిడి పెంచడం కానీ, మా కుస్తీ పోటీల్లో చేతుల పైన బలం, అదేవిధంగా వర్కౌట్ చేయడానికి, ట్రైనింగ్ తీసుకోవడానికి అన్నిటికి కూడా చేతుల మీద ఎక్కువగా స్ట్రెస్ పడడం వల్ల ఇలాంటి ఒక గాయం అనేది రామ్ చరణ్ గారికి జరిగింది. సో మరి సర్జరీ చేయడం కూడా చాలా తొందరగానే అయిపోతుంది అని కోలుకోవడం కూడా తొందరగానే కోలుకుంటారు. ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే అయితే డాక్టర్ చెప్పుకొచ్చారనమాట. సో ఆయన చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు కూడా అసలు ఏం జరిగింది రామ్ చరణ్ గారికి, మీరు మనకంటికి గాయమైంది అంటున్నారు కానీ అసలు ఏం గాయమైంది, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, దాని ప్రాబ్లం ఏంటి, ఇలాంటి విషయాలు ఎవరు కూడా చెప్పట్లేదు అనే ఒక క్రమంలోనే డాక్టర్ గారు చెప్పిన తర్వాత వాళ్ళకు కంప్లీట్గా అప్పుడు అర్థమైంది. సో మొత్తానికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఇదే విధంగా మంచి సినిమాలు చేస్తూ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో మరి మీలో ఎంతమంది పెద్ద సినిమా యొక్క ట్రైలర్ చూశారు, మీకు ఏ విధమైనటువంటి ఫీల్ కలిగింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.